కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం మొత్తంలో ఒక మల్యాల గ్రామంలో సమ్మక్క సారలమ్మ జరుగును. జాతరకు వస్తున్న భక్తులకు జాతర కమిటీ చైర్మన్ గురుకుంట్ల రాజావీర్ మాట్లాడుతూ అన్ని వసతులు కల్పిస్తూ జాతరకు దగ్గరలో జంపన్న వాగు త్రాగడానికి మంచినీళ్ల సౌకర్యాలు 3 ట్యాంకర్లతో కల్పిస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ లైట్స్ కల్పించి ప్రతి ఒక్కరు భక్తులు భక్తి శ్రద్ధలతో తల్లివారి దీవెనలు పొందగలరు. ఈ జాతర ఇల్లంతకుంట ఎస్ఐ రాజ్ కుమార్ గారు పర్యవేక్షించారు. వచ్చిన భక్తులు వేరే భక్తులకు ఇబ్బంది కలిగించకుండా క్రమశిక్షణతో అమ్మవారి దీవెనలు పొంది వెళ్లగలరని కోరుచున్నారు. జాతర కమిటీ డైరెక్టర్ కోరకండ్ల శ్రీనివాస్, ఆరెళ్ల తిరుపతి, గోవర్ధన్, అనిల్, లక్ష్మణ్, సంపత్, గోపాల్, కొండయ్య, మొగిలి తదితరులు పాల్గొన్నారు. మండలంలో మల్యాల గ్రామంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పోలీసు వారు మేము జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే భక్తులు కూడా మీ పోలీసు వారు చేసిన సూచనలు పాటించి భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా సంతోషంగా సమ్మక్క సారక్క మొక్కులు చెల్లించుకొని మా సూచనలు పాటించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం. ఇల్లంతకుంట మండలం మల్యాల గ్రామం వాగొడ్డు రామన్నపల్లెలో వెలుస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే భక్తులకు స్వాగతం సుస్వాగతం. పన్న వాగు మధ్యలో పక్క పన్నే ఉంటుంది, మరియు ఎలక్ట్రిసిటీ కూడా బాగానే ఉన్నది, నీడలు కూడా బాగానే సౌకర్యం కల్పించడం, బస్ సౌకర్యం కూడా పరకాల నుండి కూడా ఒక బస్సు వస్తుంది, హన్మకొండ నుంచి ఒక బస్ సౌకర్యం కూడా ఉన్నది, జమ్మికుంట నుండి కూడా ఒక బస్సు కూడా సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాం. కావున సమ్మక్క జాతర టైం 21 తారీఖు బుధవారం నాడు సారలమ్మ గద్దెకు తీసుకొచ్చడం జరుగుతుంది. తెల్లారి 22 నాడు తెల్లారి 22 నాడు మన వాగుడు రావణపల్లిలో కంకమన్న ఉన్నది. 22 తారీఖు నాడు తెల్లవారుజామున కంకణ తీసుకొచ్చడం జరుగుతుంది. మరియు తర్వాత మళ్ళా మధ్యాహ్నం 3 గంటల సుమారులో సమ్మక్క చిలకలగట్ట అని చెప్పి మాకు 1 కిలోమీటర్ దూరాన ఉంటుంది, వాగు దూరాన ఉంటుంది, వాగు పక్క ఉంటుంది. అక్కడ సమ్మక్క ఉంటుంది. అక్కడ సమ్మక్క దగ్గర కూడా వసతులు కూడా ఏర్పాటు చేసినాం. ఆ నుంచి వెళ్ళి సమ్మక్కను మధ్యాహ్నం 4 గంటల సుమారులో గద్దెకి తీసుకొచ్చడం జరుగుతుంది.